వస్తుందంట. దోపిడీగాడు ఆయుధదారుడు అంటే ఆయుధం ధరించిన వాళ్ళు ఏం చేస్తారు? ఇక ఆగరు, పరిగెత్తుకుంటా వస్తారు దోచుకోవడానికి. తర్వాత అందుకని కాబట్టి ఏం చేయాలన్నమాట, ఏం చేయకూడదు, సోమర్థనాన్ని అలవాటు చేసుకోవద్దు. మనను మోసగించేటువంటి ప్రమాదకరమైనటువంటి ఏంటంటే సోమర్థనం. కాబట్టి ఏమిటారా, విశ్వాసమైన మనము ఆరో విషయం ఏం నేర్చుకుంటున్నాము, సోమర్థనాన్ని అంటే విడిచిపెట్టాలి. ఇదిగో ఇప్పుడు నేను ఆహారం తిన్నాను, కాసేపు రిస్క్ తీసుకోవాలి, లేకపోతే ఇంకోటి ఈ విధంగా ఇవాళ చేయాల్సిన పని రేపు చేద్దాంలే అని ఇట్లాగా వాయిదా వేసుకునే పద్ధతి ఎవరిది? సోమరిది. కాబట్టి ఈ రోజు పని ఆ రోజు చేసుకోవాలి. ఆ తర్వాత ఏ విధంగా దేవుని దగ్గరికి కొనసాగుతున్నామో, ఎలా దేవునికి మనకు సంబంధం ఉందో దాని విషయంలో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇక చివరిగా దేమిటరా అంటే దీని గురించే ఇంకొక మాట 15వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. అది అంటే దేమిటరా, ఇక్కడ ఈ విధంగా సామెతల గ్రంథంలో దాదాపు చాలా సార్లు సోమరితనాన్ని గురించి రాయబడింది అనమాట. 6వ అధ్యాయం నుంచి ప్రారంభమయ్యి అలా చెప్తూ చాలా విషయాలు చెప్తూ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి 15వ అధ్యాయం కాడికి వచ్చేసరికి ఏం చెప్పాడు? సోమరి మార్గము ముళ్ళ కంచె. దారిలో నడుచుకుంటారు కానీ ముళ్ళ కంచెలు ఎవరు నడుస్తారా? నడవరు. కానీ సోమరి వానికి మార్గము అలా ఉంటుందంట. సోమరి వాని మార్గము అలా ఉంటుందంట, ముళ్ళ కంచెలాగా ఉంటుందంట. అంటే నడవడానికి వీలు లేనటువంటిదిగా వాని మార్గం ఉంటుంది. వారు చేసే ప్రయత్నము వారికి దీవెనకరంగా ఉండదు. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, సోమరు వాడు ఏ పని చేయాలన్నా ఇది కష్టంగా ఉంది, ఇది నేను చేయలేను అంటదంట. కాబట్టి అలాంటి మనసు ఒకవేళ మనకుంటే దాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళంగా ఉండాలి. కనుక ఏమిటరా మనం ఏం చేయాలి? సోమర్థనాన్ని విడిచిపెట్టుకోవాలి. ఇది 6వ విషయం. ఇక 7వ విషయం కాడికి వచ్చేసరికి దాన్ని మనం నేర్చుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నించేద్దాం. 7వ విషయం ఏంటంటే ధనాపేక్ష లేదంటే ధనాశ. దీనికి సంబంధించి వాక్యం చదువుకుందాం. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా అందరు తీసుకోగలిగితే బాగుంటుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడము. కాబట్టి 7వ విషయం ఏం తెలుసుకుంటున్నాము అంటే ధనాపేక్ష. ఇది అంటే ధనం ఉండాలి, నేను దాన్ని కొనసాగించుకోవాలి, ధనం నాకు ఎక్కువ కావాలి అని ఆశించడం అనేది అవసరం. అంటే కొన్ని అవసరాలు తీర్చుకోవడానికి ధనం అవసరమే. అపేక్ష అంటే ఏంటంట, ముందుకు వచ్చింది. కాబట్టి చివరి మాట ఏంటంటే నాకు ధనం ఉండాలి, ధనం ద్వారా ఈ ధనం ఏం చేస్తుందంటే గర్వపడేటట్టుగా చేస్తుంది, మోసం చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి ఆ విధానం మనలో ఉండటానికి లేకుండా చూసుకోవాలి. బిడ్డరా అంటే తగు మాత్రంగా అవసరాలు తీర్చబడుతున్నాయి, తర్వాత తగు మాత్రంగా నేను దేవుల్లో ఉన్నాను. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 7 విషయాలు ఎందుకు తెలుసుకుంటున్నాము అని అంటే, ఎందుకు తెలుసుకుంటున్నాము? దేవుల్లో నేను ఎలా ఉన్నాను, దేవుడితో నాకు ఉన్న సంబంధం ఎలాగుంది అనేది ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి ఈ సంబంధాన్ని తెంపే విధంగా ఈ గర్వము, కోపము ఏం జరుగుతుందంటే, చెప్పండి ఏం తెలుసుకున్నాం? గర్వము, కోపము, తర్వాత వ్యభిచారము, తిండిపోతుతనము, సోమరితనము. కాబట్టి ఇవి కనుక మనకుంటే ఏం జరుగుతుందంటే దేవుడితో మనకుండే సంబంధాన్ని అది కోల్పోయేటట్టుగా చేస్తాయి. కాబట్టి దేవుడు
మనకు అవి ఉండటానికి వీలు లేకుండా మనం ఏం చేయాల్సిన అవసరం ఉందంటే జాగ్రత్తగా దేవుళ్ళు కొనసాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఏం హెచ్చరించబడుతున్నాం? దేవుల్లో నా సంబంధం ఎలా ఉంది, దేవుల్లో నా సహవాసం ఎలా ఉంది, నేను గర్వపడుతున్నానా, కోపడుతున్నానా, అసూయపడుతున్నానా, విచారిస్తున్నానా, నా తలంపులు ఎలా ఉన్నాయి, అలాగే నేను సోమరిగా ఉంటున్నానా, లేదా ధనాన్ని ఎక్కువ కోరుకుంటున్నానా అని మనకు తెలుస్తుంది. ఎవరికి వాళ్ళకి తెలుస్తాయి. మనం ఏ విషయంలో బలహీనమై ఉన్నామో, ఏ విషయంలో ఇంకా బలపడాల్సిన అవసరం ఉందో మనకు తెలుస్తుంది. కాబట్టి బలహీనమైన వాటిని విడిచిపెట్టి బలం పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. కాబట్టి మరొకసారి చెబుదామా? ఆ మాటలు ఒకసారి చెప్పండి, ముగించుకుందాం. గర్వము, కోపము, అసూయ, వ్యభిచారము, తిండిపోతుతనము, సోమరితనము, ధనాపేక్ష. ఓకే, 7 విషయాలు గుర్తుపెట్టుకొని ఏమిటారా, వీటిలో ఏవి మనం తొందరపడుతున్నాయో, ఏవి మనకి దూరం దేవుడి నుంచి మనం తగ్గిస్తున్నాయో మనం జ్ఞాపకం చేసుకుంటూ వాటిని విడిచిపెట్టుకోవడానికి మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా డాక్టర్ బిల్లీ గ్రహాం గారు కూడా ఏం చేస్తారు, దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు విశ్వాసులను సులువుగా చిక్కులు పెట్టేటువంటి 7 పాపములని దేవుడు ఆయనకు గుర్తు చేస్తే వాటిని తను రాస్తూ వచ్చాడు దేవుడు. అందుకని ఆ ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి తను ఎదగగలిగాడు. ఒక మంచి సువార్థికుడిగా తను ఎదగగలగటానికి కారణం ఏంటంటే ఈ 7 కూడా తను జయించగలిగాడు. కాబట్టి తను ఏమేంటంటే ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలోనికి వచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలిగాడు. సుమారుగా 98 సంవత్సరాల పాటు తను జీవించాడు. దేవుడి రాజ్యం కొరకు అనేక మందిని సిద్ధపరచగలిగాడు. సిద్ధపరచగలిగాడు. కాబట్టి అలాగా మనం కూడా ఈ లోపాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా విందాము, గుర్తుపెట్టుకుని ముగించేస్తున్నాను. మనలో ఈ లోపాలు ఏవైతే ఉన్నాయో, ఏవి మనల్ని తొందరపడుతున్నాయో వాటిని మనం విడిచిపెట్టుకుని బిల్లీ గ్రహాం గారి లాగా మనం కూడా ఎదిగి దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించి దేవుడికి మహిమ తీసుకొచ్చేటువంటి వారంగా ఉందాము. అలా ఉండటానికి దేవుడు తన కృపను ఇవ్వాలని కోరుతూ ఈ మాట ముగిస్తూ ఉన్నాను. ఇక సాయంత్రము, రేపు పగలు, రేపు సాయంత్రము, తర్వాత ఎల్లుండి పగలు, ఎల్లుండి రాత్రికి మన కూటాలు ఉంటాయి. ఇంకా చాలా సవిస్తారంగా వాక్యం వినొచ్చు. కాబట్టి బిర్యానీ, చక్కగా చికెన్ పలావు, ఇవన్నీ చికెన్ పలావ్ అన్న ఒకటే కదా. ఓకే, నేనే పొరపాటు పడ్డాను. మొత్తం మీద అన్నీ తినొచ్చు. చక్కగా మంచి మంచి భోజనం తినొచ్చు, మంచి శారీరకంగా తినొచ్చు, తర్వాత ఆత్మీయంగా కూడా తినొచ్చు. కాబట్టి ఆ విషయాల్లో అందరూ కూడా కొంచెం, ఒకవేళ ఎప్పుడైనా కొంచెం లేట్ అవుతుందనుకున్న విషయాలను ఆలోచన చేసి మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు తన విస్తారమైన కృపనిస్తాడు, మనం బలపరుస్తాడు. కాబట్టి దేవుడరా జాగ్రత్తగా దేవుడు ముందుకు కొనసాగుదాం. దేవుడి మాట మన ఎన్నికలో దీవించాలని చివరి ప్రార్థన చేసుకొని మనం కోరిక ముగించుకుందాం. ఓకే, మనమంతరం రాజు గారు ఉన్నారు, వారు ముందుకు ప్రార్థన చేస్తారు. అండి రాజేష్ సరే అనుష చేయము.